మాజీ శాసనసభ్యుడు నా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అసత్యపు మాటలు మాట్లాడుతూ ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి. ఎందుకంటే అభివృద్ధి చెందితే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు కావచ్చు, బనగానపల్లిలో ఒక చర్చ జరుగుతూ ఉంది నియోజకవర్గంలో. ఏంటి అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నారు, ముఖ్యంగా బనగానపల్లి పట్టణం ఏంటి, బైపాస్ రోడ్లు ఏంది, 4 లైన్ల రోడ్లు ఏంది, వీటన్నిటి మీద చర్చ జరుగుతున్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కోసం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏదో పెట్టుకుని ఒక సభ పెట్టుకొని మాట్లాడినాడు. రైట్, ప్రజలు మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు ఏదైనా ఒక సందర్భం ఉంటుంది, ఆరోపణలు చేయవచ్చు, ఆరోపణలు విమర్శించే పర్వాలేదు. అంటే నిస్సిగ్గుగా ఒక దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకొని గత ఎన్నికలకు ముందు నేను మీ అందరు విలేకరులు కూడా వచ్చారు, ఎస్ఆర్బీసీ కెనాల్ కాడికి పోయినప్పుడు ఆ ల్యాండ్లు ఇచ్చినప్పుడు ఎస్ఆర్బీసీ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాన్ని మీరు తీసుకోవద్దు, లోతట్టు ప్రాంతం కష్టమవుతుంది, అక్కడ ఇల్లు అనువైన ప్రదేశం కాదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సలహా కూడా ఇచ్చాను. లోతట్టు ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎస్ఆర్బీసీ కాలనీకి చెందినది ఒక 20 ఎకరాల పైన ఉంది, అక్కడ ఆ 20 ఎకరాలు కూడా మీరు తీసుకోండి, దానివల్ల లోతట్టు ప్రాంతం అంతా కూడా పోతుందని చెప్పి క్లియర్గా చెప్పినా అతని చేతగానితనంతో ప్రజలను మభ్యపెట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు నేను అనని మాటలు కూడా అన్నట్టుగా నిన్న చెప్తా ఉన్నాడు. దానికి సాక్ష్యం గత ఎన్నికల ముందు నేను ఏం చెప్పానో ఒక్కసారి వీడియో ప్లే చేస్తా, మీరు చూడండి అది ఏం జరిగిందో. ఒక్కసారి వీడియో ప్లే చేయండి అమ్మా. ఏదైతే ఇళ్ల పట్టాలన్నీ కూడా ఎస్ఆర్బీసీ కాలనీకి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాన్ని అంతా కూడా తీసి పట్టాలకు మీరు లేఅవుట్ రెడీ చేయమని అడిగాను నేను. ఆ విధంగా చేస్తే గిన లోతట్టు ప్రాంతంలో ఒకవేళ ఇవ్వలేకపోతే లోతట్టు ప్రాంతంలోనే ఇల్లు ఇస్తే అక్కడ గండిబడి నీళ్ళన్నీ కూడా బనగానపల్లి పట్టణంలోకి రావడము, ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైంది. ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటే అడిగాను నేను వేసినటువంటి పిటిషన్లు పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ లోతట్టు ప్రాంతాలలో ఏవైతే నీరు వస్తాయో ఆ ప్రాంతంలో ఉండేటువంటి కూడా నీరు వస్తే గిన ఆ ఇళ్లకు అనువైన స్థలాలు కాదు, ఇవన్నీ ఈ పట్టాల అనువైన స్థలాలు కాదు. కాబట్టి మీరు ఆ సర్వే నంబర్లను డిలీట్ చేయండి, డిలీట్ చేసి కొత్తగా మళ్ళీ లేఅవుట్ చేసి దానికి మీరు ఒక ప్రొసీడింగ్ కాపీ ఇవ్వమని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగాను. ఇది క్లియర్గా లోతట్టపు ప్రాంతాలు తీసి క్లియర్ చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు అని నాడు కలెక్టర్ విలేకరులంతా వచ్చారు. విలేకరుల సాక్షిగా అంటే తను ఏదైనా చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పడినాడు. ఆ రోజు పడితే ఏమన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఉంటే ఎస్ఆర్బీసీకి సంబంధించిన స్థలాలు కావచ్చు, ఇంకా ఎండోమెంట్వి కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకొని, ప్రభుత్వ అనుమతులు బాగా చెప్తున్నా, ప్రభుత్వ అనుమతులు కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని ఈరోజు మళ్ళీ నేను మొదలు పెడితే నువ్వు ఆ రోజు అన్నావు కదా, మీ అమ్మ సాక్షి చెప్పినావే, మీ నాయన సాక్షి చెప్పినావే, కొంటాను అన్నావే, నువ్వు కొనకుండా నేనేం చెప్పినా క్లియర్గా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను ఏదైతే ఉందో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇవ్వలేకపోతే మళ్ళీ చెప్పినాను, మళ్ళీ మా ప్రభుత్వం ఇవ్వలేకపోతే నా సొంత డబ్బులు పెట్టైనా ఖచ్చితంగా నేను నమ్మిన దర్గా స్వామి సాక్షిగా అని చెప్తే దానికి నువ్వు అట్లా చెప్పాలని చెప్పి తొండి కూతులు కూస్తున్నాడు. అంతా తొండే. ప్లే చేయమ్మా ఏం చెప్పాను ఆ రోజు. ఏదైతే ఇంటింటికి తిరిగి నా భార్య ఇందిరమ్మ ఏం చెప్పిందో ఆ మాట కోసం నా తల్లిదండ్రుల సాక్షిగా నేను ప్రతి నిత్యం గురించి నా దర్గా స్వామి సాక్షిగా 2 సెంట్ల స్థలము ఇచ్చి తిడతారు. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్ని కోట్ల రూపాయలైనా రామిరెడ్డి సవాల్ చూస్తూ ఎన్ని కోట్ల రూపాయలైనా సరే 2 సెంట్ల స్థలం ఇస్తాను. మా ప్రభుత్వం ఇవ్వలేకపోయినా నేను నా సొంత డబ్బులు ఇచ్చి ఎప్పుడైతే మీ ముందని, అందుకే ఈ రోజు తను కూడా వచ్చి నేను ఒక మాట చెప్తానని చెప్పి అడిగి వచ్చింది. ఎందుకంటే నేను మాట ఇచ్చినా నా మాట నిలబెట్టాలని ధర్మం అని చెప్పింది. సొంత కొడుకు ఫోన్ చేసి ఈరోజు చెప్పింది. ఆ రోజు ఇది నేను చేసినటువంటిది. ఏం చెప్పాను ఆ రోజు, సొంత డబ్బులు ఉంటే ఒకవేళ ప్రభుత్వం వచ్చినా, ఒకవేళ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితుల్లో సొంత డబ్బులు ఇచ్చానని చెప్పాను. ఇప్పుడు నోరు తెరిస్తే తొండేంటి, ప్రభుత్వం ఈ పని, నీ డబ్బులి
అరే ప్రభుత్వ సొమ్ములు ప్రభుత్వం ఆస్తులు ఉంటే ఖచ్చితంగా ఇస్తాము, నా ప్రభుత్వము మా గవర్నమెంటు మాది కాబట్టి ఖచ్చితంగా 2 సెంట్లు ఇస్తాను, ఖచ్చితంగా చేస్తానని చెప్పిన మాట ప్రకారం 2 సెంట్ల స్థలానికి ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము, ఎస్ఆర్బీసీ ల్యాండ్ పెట్టాము, తర్వాత ఇది ఎండోమెంట్ ల్యాండ్ కూడా పెట్టాము. ఆ ఎండోమెంట్ ల్యాండ్కి కూడా ఫైల్ అంతా కూడా మూవ్ చేస్తాం. ఎండోమెంట్ ల్యాండ్ పెడితే దేవుడు ఏదైనా ఉంటే గినా ఏదైనా మీకుంటే దేవుడు అన్యాయం అయిపోతుంది, నీడబడితే నాశనం అయిపోతారు. ఇవన్నీ అంటే ఏమి మనిషి స్థిమితంలో ఉన్నావా? గత ఏమైనా మతి చెడిపోయిందా? ఓడిపోయి నాకు ఏమైనా దొబ్బిందా నీకు చెప్పు. ఆ రోజు నేను చెప్పినది ఏంటి? ప్రభుత్వము ఏవైనా ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నువ్వు ఎంత నిజాయితీ పరుడువో బ్రహ్మపుర ప్రజలు తెలుసు. నువ్వు 22/4/13 3,866 పట్టాలు నువ్వే ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు. 3,876 పట్టాలు పంచితే ఈ పట్టాలలో ఎక్కడికి పోయినాయి నాగరామరెడ్డి చెప్పాలా? మాజీ శాసనసభ్యుడు, ఈ పట్టాలని ఎక్కడికి పోయినాయి అంటే దొంగ పట్టాలా, లేకుంటే పొలం లేకుండా వేసినావా? ఇవన్నీ ఎక్కడికి వేసినావు? మళ్ళా నువ్వు ఇదే మొత్తం నీదే. విలేకరుల సాక్షిగా, పేపర్ల సాక్షిగా, వీడియోల సాక్షిగా వేయడం జరిగింది. నువ్వు ఇది అక్కడ పక్కన పెడితే ఆ రోజు పట్టాలందరూ కూడా తీసుకున్న వాళ్ళు అందరూ ఆ రోజు నిబంధనల మేరకే ఇండ్ల పట్టాలు అంటే ఆయనే చూసుకోండి బాగా నిబంధన ఆయనదేనా ఫోటో నేను ప్రింట్ చేయలే ఎందుకంటే ఆయన మర్చిపోతున్నాడేమో. నిబంధనల మేరకే ఇళ్ల పట్టాలు 5/6/2013 బానుముక్కల గ్రామంలోని సర్వే నంబర్ 246లో వెంకటేశ్వర స్వామికి చెందిన 17.95 ఎకరాల దేవుడు మాన్యం భూమి 2003లోనే రెవెన్యూ అధికారులు 2003లోనే రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఈ భూమిలో ఇళ్ల పట్టాలు పంపిణీకి ఆర్డీఓతో అనుమతి కూడా లభించిందన్నారు. చట్టపరంగా భూమిల ఇళ్ల స్థలాలు పంపిణీ చేసుకున్నట్టు జరిగినట్లు ఈనాడులో ఆరోపణలు కాదన్నారు. ఇంకా బనగానపల్లిలో మరికొన్ని సర్వే నంబర్లలో 3,000 ఇళ్ల పట్టాల పంపిణీ నిబంధనల మేరకే చేశానని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. మళ్ళీ ఈ దేవుని మాన్యం ఏడ నీడ తగలాలా? ఈ దేవుని మాన్యం ఎవరి నీడని తగలాలా? నువ్వే పంచినావు, నువ్వే 2013 పట్టాలు అన్నావు. ఆ పట్టాలు తీసుకోకపోతే మళ్ళీ ఏడుగు పోయినాయి, ఆ పట్టా తెలుదు. పట్టా ఇచ్చినావన్నావు. వాళ్ళని వివరణ అడిగితే ఏదైతే ఎరిగితే ఇదిగో రైట్ ఇన్ఫర్మేషన్ కార్డు కింద 5/6/2013 ఎంఆర్ఓ గారు చేసమని ఏం రాశారు? సమాచార హక్కు మీద బనగానపల్లె గ్రామంలో 21/4/2013 గౌరవ శాసనసభ్యులు పంపిణీ చేసినటువంటి నివేశ స్థలమునకు మంజూరు చేయబడినటువంటి వివరములు తెలియజేయడం అనేవి గ్రామంలో సర్వే నంబర్లు ఇవన్నీ కూడా బానుముక్కల ఇవన్నీ కూడా చేశారు. లబ్ధిదారులకు రావాల్సిన ఫీజు చెల్లించలేదు, ఇవి కూడా రెంట్కు ఇచ్చినామని ఎవరికి ఇవ్వలేదు అని చెప్తాడు ఆయన. ఎవడు? ఎంఆర్ఓ. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఆధీనంలోనే ఉంది, మేము ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వలేదు, పట్టాలకు ఇవ్వలేదు, ఎవరికి పర్మిషన్ లేకలేదని చెప్పి సమాచార హక్కు కింద. అంటే ఎంత నిజాయితీవి, ఎంత క్రూరుడివి, నువ్వు ఎంత దుర్మార్గుడివి అయితేనే ప్రజలు ఈ విధంగా మోసం చేసావు. అప్పుడు సరే నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలకు తెలుసు నువ్వు ఏం చేసినావు, అబద్ధాలు చెప్పావా, నిజం చెప్పినావా, పట్టాలు ఉన్నాయా లేదా అని. ఇవి మన దేవుని మాన్యం. ఇక్కడనేమో దేవుని మాన్యం నాకు పట్టా ఇచ్చింది ఆర్డీ అంటావు. అదే గవర్నమెంటే, నీ గవర్నమెంటే బా, నువ్వే అప్పుడు ఎమ్మెల్యే. అదే ప్రభుత్వంలోనే మళ్ళీ ఇచ్చినారు కాదు అని. ఇది ఇచ్చిపెడితే ఇదిగో పట్టాలు కూడా ఇచ్చేసినాడు. ఈ పట్టాలు ఆడున్నాయో తెలియదు, పేపర్లు కూడా వచ్చాయి. వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చినది ఒకటి ఉండాలా, ఎవరెవరు ఇచ్చినారు దొంగ పట్టాలు, లేదు మాకు పట్టాలు రాలే, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసు. కాలేజ్ కూడా 3,000 చిల్లర పెట్టి ఇస్తే ఈ పట్టాలు ఎక్కడ మళ్ళీ దొంగ ఫేక్ పట్టాలా కాదా? నీ లైఫే ఫేక్, నువ్వు ఒక ఫేగు కాబట్టే ప్రజలు నువ్వు ఎన్ని చెప్పినా ఆశలు చెప్పినా 2014 ఎన్నికలలో మీకు మసిబూసి మా భూమికేసి కొట్టినారు, పంపించేసినారు నిన్ను. నువ్వు ఇటువంటివన్నీ చెప్పినావు, ఇవి దొంగ నువ్వు ఎన్ని పట్టాలు ఎన్నికల ముందు ఇంట్లో కూర్చొని కాలేజీలో కొన్ని పోయి ఇచ్చినావు. ఇవి నువ్వు నన్ను మాట్లాడేది? సంబంధం లేకుండా ఏదో అభివృద్ధి చూస్తుంటే తట్టుకోలేక ఓడ్చుకోలేకపోయి నిబంధనలకు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా నిరుపేదకు పట్టాలు ఇస్తారన్నా ఖచ్చితంగా మాట ఇచ్చినాను. దేవుని మాన్యాన్ని కూడా చూశారు మీరు, దేవుని మాన్యాన్ని కూడా అబద్ధాలే చెప్తా ఉన్నాడు. అదేవిధంగా వసూళ్ళు, ఎందుకంటే ఆయన జీవితం అంతా వసూలుతోనే బతికినాడు. ఉదయం లేస్తే వసూలు ఎట్ట చేయాలా, అనుచరులు ఏ విధంగా వసూలు చేయాలా, ఇంకొక కుటుంబ సభ్యులు ఎవడు వసూలు చేయాలా, ఇవన్నీ వసూళ్ళు రాజావు నువ్వు నాక తెలియదు.
వసూల రాజావు నువ్వు. నేను మళ్ళా చెప్తున్నా విలేకరుల సాక్షిగా, నేను సిఎస్ఆర్ కింద కొంతమంది వెళ్ళిన వ్యాపారస్తుల్ని అడిగాను, అయ్యా గవర్నమెంట్లకు ఇబ్బందులు ఉన్నాయి, మాకంతా సహాయం చేయండి, మీరంతా కూడా గవర్నమెంట్ తరఫు నుంచి లబ్ధి పొందుతున్నారు, చాలా ఉన్నాయని చెప్పి కొంతమంది క్రషర్ కంపెనీ వాళ్ళకి అడిగాను, జిఎంఆర్కు, వైఎంఆర్కు, సిఎన్ఆర్కు, వీళ్ళకందరికీ అడిగాను, వేణుగోపాల్కు అడిగాను, నూకల్ సుబ్బయ్య వాళ్ళని అడిగాను, వాడు బెల్లం సీనుగా అడిగినాడు, పీటీఆర్ అని చెప్పి ఇంకొక కాంట్రాక్టర్కి అడిగాను. వాళ్ళంతా కూడా అడిగారు స్వచ్ఛందంగా సహాయం చేయండి, ఏమైనా సిఎస్ఆర్ కింద ప్రభుత్వానికి వస్తాయని చెప్తే, లేదు నువ్వు తిన్నావు. ఒకసారి చెప్తే బుద్ధున్నోడైతే అర్థం చేసుకుంటాడు. క్లియర్గా చదువురాని వాళ్ళకి ఏం చెప్తా నేను, మా వాళ్ళు క్లియర్గా కూడా చూపించి, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా, అయ్యా నువ్వు అనే అర్హత నీకు లేదు, మేము చెప్తున్నాము, ఇదిగో ఫలానా తేదీలో ఫలానా బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు జమ చేయబడినాయి చూసుకొని, మళ్ళీ నీకు చదువు రాకుంటే ఒక పని చెప్తా, ఆదివారం చదువులు సందేవు నువ్వు, నా చదువు గురించి కూడా మాట్లాడేది కూడా చెప్తా, మళ్ళీ చదువు సంధ్య ఆదివారం చదువు చదివినోడికి మళ్ళీ అది రాకపోతే నేనేం చేస్తా, వచ్చేటికైతే చెప్తా. బ్యాంక్కి కూడా చెప్పాము, బ్యాంక్ అకౌంటు స్పెషల్ ఆఫీసర్ అండ్ పంచాయతీ సెక్రటరీ బనగానపల్లి గ్రామ పంచాయతీ, అకౌంట్ నంబర్ 3457536635. ఆన్లైన్లో మీరు అందరు ప్రజలకు కూడా చెప్తున్నా, ఆన్లైన్లో ఎవడైనా కొట్టి చూడొచ్చు, ఆన్లైన్లో కొట్టి చూడొచ్చు. ఇప్పటికిప్పుడు చెక్ చేస్తే కూడా ఈ రోజుకి 6,30,00,000 రూపాయలు, 6,30,00,000 రూపాయలు, ఇది ఒక చరిత్ర. గ్రామ పంచాయతీలు డబ్బులు ఉన్నాయి, 6,30,00,000 రూపాయలు. చూసుకో అకౌంట్లో పోయి, నీకు ఇంకా కావాలంటే కూడా ఇప్పుడే నీ వాట్సాప్లో పెడతాను, చూసుకో, చదువు రాకుంటే చెక్ చేసుకో. ఇదే వాట్సాప్లో బ్యాంక్ స్టేట్మెంట్ పెడుతున్నా. ఈ 6 కోట్లే కాదు, ఇంకా ఇస్తామన్నారు, ఇంకా 3 కోట్ల రూపాయలు, 6 కాదు 9 కోట్లు, ఇంకా 3 కోట్ల రూపాయలు కొంతమంది ఇస్తామన్నారు, అవి కూడా ఇస్తారు. అవి కూడా ఇచ్చిన తర్వాత బ్యాంకులో జమ చేస్తాం. రూపాయి నేను కూడా కాదు, కమిషన్లు తిరుగుని ఇళ్ళ ఫ్లాట్లు అడ్డం పెట్టుకొని జోబ్యదాలు లేరే, కమిషన్ జోబ్యదాలు లేరే, ఈ పనులు చేయలే మొగోని పాత్రగా. నువ్వైతే ఈ 6 కోట్లు 3 కోట్లు 9 కోట్లు తినేవాడివి. ఏర్రమ్మల గ్రామ పంచాయతీ మనకేమని నీ మాదిరిగా తిల్లా. ఒక వ్యవస్థ గ్రామ పంచాయతీ ఉంది, డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఎవడైనా సిఎస్ఆర్ కింద ఎవరినైనా అడుగుతాం, తప్పులేదు, అడిగిన వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకు. దానికి ఇదేదో పెట్టినాడంట, నువ్వు మీరు కరెంటు తీసినావు, నీకు అలవాట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు చేసింటావేమో. స్వచ్ఛతగా వాళ్ళే నాకు వచ్చారు, అన్న మా ఇల్లీగల్ బిల్డింగ్లు కట్టుకున్నాం, రెగ్యులరైజ్ చేయమని అడిగారు. సరే మీ గవర్నమెంట్లో మీకు రెగ్యులరైజ్ చేపిస్తాము, మాకు కూడా సహకరించమని అడిగాను. తప్పేముంది దాంట్లో, ఏం తప్పుంది? వాళ్ళు అడిగారు, తప్పో ఒప్పో. ఒక నాయకుడు మాటలు నమ్మి కట్టేసుకున్నాము, నాశనం అయిపోయినాము ఆయన మాటలు విని. కట్టుకోపని నా ప్రభుత్వం ఏమో పని, మేము కూడా ఇష్టానుసారంగా ఇల్లీగల్గా పట్టుకున్నామని చెప్పారు. అది కూడా క్రషర్ వాళ్ళని అడిగాను, మీరు ఆదాయాలు వస్తున్నాయి ఏదైనా చేయమని మనస్ఫూర్తికి ఇచ్చారు. మా వైఎంఆర్ఏ ఇచ్చాడు, జిఎంఆర్ మా వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో మా పార్టీకి తగిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇవి నీకు తెలుసుకో ఒక్కసారి. నీ మాదిరిగా నేను ఈ చిన్న ఇంటి కాడ పెట్టిన వాళ్ళు నీ ఎవరితో తీసుకున్నావు నువ్వు కమిషన్లు? నీ కార్యకర్తలు పెట్టుకొని లేఅవుట్ వేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తినేవాడు. ఆ రోజు ఆరోపణలు, ఇప్పుడు ఆరోపణలు, 10 సార్లు ఆరోపణలే. మళ్ళీ చేస్తా, ఏం చేస్తున్నా, ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చెప్తున్నా కదా, వాట్సాప్లో పెట్టండి, మాజీ శాసనసభ్యుల నంబర్కు వాట్సాప్ తీసుకొని వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్ ఉందో తెలియదు, వాట్సాప్లో పబ్లిక్ దాంట్లో పెట్టండి. పబ్లిక్ డొమెస్టిక్లో ఏది ఉంటే వాళ్ళ దాంట్లో పెట్టేయండి. బ్యాంక్ బ్యాలెన్స్ 6 కోట్ల చిల్లర. మళ్ళీ ఇసుకకు వస్తాడు. ఇసుకంట ఎంత అమ్ముతున్నాం టన్ను? 770 రూపాయలు మార్కెట్ రేటు. పబ్లిక్గా పెట్టినాము, కెమెరాలు పెట్టినాము, బోర్డు రాసి పెట్టినాము. ఎవడైనా ఒక ₹1 తీసుకుంటే మీ దగ్గర అడగండి అని. గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఖర్చులు తగ్గియాలో ఫ్రీ అన్నామో, ఇసుక కూడా ఒక ట్రాన్స్పోర్ట్, ఒకటి ట్రాన్స్పోర్టు, లోడింగు, అప్లోడింగు, అక్కడ లేబర్కి అక్కడ ఉండే ట్యాక్స్ ఏదైనా ఉంటే ₹10 ₹5 పెట్టి 770 రూపాయలకి ఎక్కడైనా ఊర్లో ఎవడైనా చెప్పామను. అక్కడ మా నంబర్లు రాయలే, 7 గారి నంబర్ వేసాం. చేస్తూ ఉంటే టన్ను 12,000 నుంచి 13,000 అంట. అంటే నోటికి ఏమొస్తే అదేగా దుర్మార్గంగా, అంటే నోరు అదుపు లేకుండా బట్టగాలు చేస్తే వాళ్ళే దూడ్చుకుంటుంటారు. అంటే అప్పుడు 12,000 13,000 నీ కార్యకర్తలు పెట్టుకొని దోచేసినారు. ఇసుకొని దోచిన ప్రభుత్వం ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. దాంతోనే సగం ఓట్లు పోయి కూలబడిపోయినారు. మీరు మళ్ళీ మాకు మాట్లాడతారా? మీరు ఈరోజు 770 రూపాయలకు మేము టన్ను అమ్ముతుంటాం. మీరు అమ్మిన దానికి మేము 1200 నుంచి గతంలో 1200 1300 అమ్మితే 770 రూపాయలు, దాదాపుగా 40% తక్కువ అమ్ముతున్నాం. 40-50%. గ్రావెల్ నాకేం సంబంధం అండి? గ్రావెలు గవర్నమెంట్ ఎవరికైనా గ్రావెల్ వసూళ్లకు, సీనియరేజ్ వసూళ్లకు గవర్నమెంట్కు ఇన్ని కోట్లకు అని చెప్పి
యాక్షన్ వేసింది. ఆ యాక్షన్ విధానం ఎప్పుడు వచ్చింది? మీ ప్రభుత్వంలో నుంచి వచ్చినదే. మా ముఖ్యమంత్రి గారు పెట్టింది, మీ జగన్మోహన్ రెడ్డి గారిని యాసినేది పెడితే గ్రావెల్ వేస్తే ఎవడైనా సీనియరేజ్ గవర్నమెంట్కి తోలితే సీనియరేజ్ ఫీజు ఆటోమేటిక్గా బిల్ టు బిల్ గవర్నమెంట్లోనే కట్ చేస్తారు. ఆయనకు తెలుసు, ఆయన కాంట్రాక్టరే బాగా. గ్రావెల్ సీనియర్ చేస్తే దాని గురించి కూడా గ్రావెల్ మీద అవుకే లేనిపోని మాటలు మాట్లాడేది, తోలుతున్నాడు, దోచుకుంటున్నారు. ప్రైవేట్ సైన్యం అంట. ఏమిరా భయ్, నా దగ్గర ప్రైవేట్ సైన్యం ఉందో లేదో పక్కన పెడితే నీ లెక్క గంజాయి బ్యాచ్, తర్వాత రౌడీ బ్యాచ్లో అయినారు. ఏమైనారు వాళ్ళంతా ఎక్కడ పోయినారు? కనపల్ల గంజాయి బ్యాచ్. నేను గంజాయి అమ్మియాను, గంజాయి ఇంకోటి తీసుకునే అలవాటు లేవు. ఎవరికి ఉంటారో మనం చూడాలి, ఆలోచన చేయాలి ప్రజలందరూ. అదేవిధంగా క్రషర్లు ఏంటి? ఈయన పోయి ఒక బ్రోకర్ గాడు పోయి ఈడ ప్లేస్ లేదని చెప్పి ఆడికి పోయినాడు. ఆడికి మన కమలాపురం ఆడ పోయి చెప్తే ఆయన ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి. ఆ రోజు నేను చెప్పిన విషయం ఏంటి? అయ్యా, ఇక్కడ మీ మామ ఇట్లా ఉన్నాడు, నువ్వు అభివృద్ధి చేయలేకపోయినాం, సిగ్గుపడాల్సిన విషయం అని అన్నా. దానికి పోయి పంపగొట్టి ఏమేమో ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఒక మతిస్థిమితం లేకుండా మాట్లాడతాడు. ఏమి సంబంధం లేని నా భార్యను రీఫీల్డ్లోకి తెస్తాడు. అంటే మీ సంస్కృతి, ఆడవాళ్ళని తీసుకొచ్చే సంస్కృతి అది. మేము మాట్లాడడం మొదలు పెడితే మీ ఆడవాళ్ళను, అదే అతని మా భార్య రవీంద్రనాథ్ రెడ్డి భార్యను, చెల్లెలను, అక్కను, వాళ్ళ అక్క కూడా ఉంది విజయమ్మ గారు. ఆ రోజు మేము మాట్లాడలేము, మా నాయకుడు కూడా మాట్లాడలేదు. అది మీ కల్చర్, అది మీరు మాట్లాడతారు. ట్యాక్స్ అంట ఎగ్గొడుతున్నారంట మా కంపెనీ. 3,26,14,00,000 ఇదిగోండి జిఎస్టీ చూసుకో. ఇది కూడా వాట్సాప్లో పెడతా. ఇప్పటికే 3,26,00,000 రూపాయలు మా క్రషర్ నుంచి గవర్నమెంట్ కట్టినటువంటిది ట్యాక్స్. అఫ్సల్ కట్టినది పే. నీకు చదువు రాకుంటే ఇంకా చూసుకొచ్చుకోపోయి ఇది కూడా పెడతా. అదేవిధంగా ఇంకోటి ఏది, రాయల్టీ కూడా ప్రతి వస్తువు మా దగ్గర పోయి చిన్న బోల్ట్ కా నుంచి కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. 40 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఒక మెటల్ దోలడం జరిగింది. 40 కోట్లకు గాను 6 కోట్ల చిల్లర రాయల్టీ పేమెంట్. ఇది ఒక పేపర్లు అన్నీ ఉన్నాయి. నువ్వు ఆడికి పోతే రాయల్టీ ఎంత పే అయిందంటే పెట్టు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేనే పంపిస్తాను నీకు. 6,36,00,000 రూపాయలు దగ్గర ఆ రోజు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్కి చెల్లిస్తాం. అంటే 6 3 10 కోట్ల రూపాయలు, 40 కోట్ల దీనికి 10 కోట్లు ప్రభుత్వానికి కట్టిన. ఇది నీ లెక్క దొంగతనంగా చేసుకొని రాత్రి పోయి వీరబ్రహ్మేంద్ర స్వామిని కూలగొట్టి వీళ్ళ సంబంధించిన భయం లేకుండా వచ్చిన వాళ్ళను బెదిరించి, నాయి బ్రాహ్మణులు వస్తే వాళ్ళు నిరసన తెలియజేయాలంటే నిద్రవానికి ఇలా బస్సు బైక్ వానిలా నేను ముందరుండి వాళ్ళకి స్థానం ఇచ్చి పంపించిన. ఆ బ్రహ్మంగారిని చరిత్ర రాస్తాడని ఆ రోజు చెప్పిన. బ్రహ్మాండంగా రాసినాడు. ఆడికి వాళ్ళని ఆడికి తొక్కినాడు. నిన్నుగా గతంలో కూడా చూశారు ఏంటి నేను 2014-19 ఉంటే ఏ విధంగా చేశాను పరిపాలన, ఏ విధంగా అభివృద్ధి చేశామని. రోడ్ల క్వాలిటీ అంట ఏదో చెప్పాడంట. నేనంట రోడ్లు తనిఖీకి పంపిస్తానంట. తనిఖీకి పంపించినాక వాడు వచ్చే నీ రోడ్డు బాగాలేదు లెక్కలేని. నీ జీవితం అంతా అదే చేసినావు కాబట్టి నీకు అట్టనే ఉంటాయేమో. ఆ కర్మ పట్టలేదు. ఈరోజు రాయల్గా రాష్ట్రంలో పేరు తెచ్చే విధంగా 3,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పుడే పనులు చేసి రాష్ట్రంలో ఈ యొక్క రోడ్ల R&Bని తల ఎత్తుకునే లెక్క చేస్తే కానీ నీ లెక్క నీచ పనులు చేయనని చెప్తా ఉన్నాను. ఇంకోటి చెప్పాడు ఎవడు కేసీవీఆర్ గురించి. చూడవా, నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. మాజీ శాసనసభ్య కేసీవీఆర్ నాకు పార్ట్నరు. నా పార్ట్నర్ కంటే ముందు 2009 నుంచి 14 వరకు నీకు భాగస్తుడు. నీ భాగస్తుడు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అతనికి ఇవ్వవలసినటువంటి డబ్బులు నువ్వు ఏదో ఇవ్వాలని చెప్పి అతన్ని తీసుకొని పోయి, అదేవిధంగా అన్నదమ్ములను వాళ్ళ చిన్నలను అందరినీ తీసుకొని పోయి నువ్వు క్రషర్ కంపెనీ చెట్లకు కట్టేసి వాళ్ళు భయపడి పాపము ఆయన భాస్కర్ రెడ్డి అని చెప్పి అల్లూరులో భాస్కర్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ మామ. భాస్కర్ రెడ్డి వచ్చి కాలు చేతులు పెట్టుకొని ఏదో మా వాళ్ళు తప్పో ఒప్పో నీకు ఇవ్వాల్సిన చెప్పకలు మేము ఇస్తామని చెప్పి 6 నెలలు టైం పెట్టుకొని బాండ్లు రాసి ఇచ్చిన మాట వాస్తవమా? యా భగవంతుడి దగ్గరికి వస్తా రమ్మని లేకుండా వాళ్ళని కూడా పిలిపిస్తా. నువ్వు దౌర్జన్యం చేసి దౌర్జన్యంగా బాండ్లు రాపించుకొని వసూలు చేసిన నీచ చరిత్ర నీది. నువ్వు నాకు మాట్లాడతావా కేసీఆర్ గురించి? ఎస్, బరాబర్ నా దగ్గర కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేను. నేను నీ విషయంలో జోక్యం కలిగించుకోలే. ఎందుకంటే పెట్టుబడి పెట్టి నాకు ఏదైనా రావాల్సిన విషయం ఉంటుంది, నీకు ఏదైనా ఉచితులు ఉంటే. కాబట్టి నేను జోక్యం కూడా వాళ్ళు వచ్చారు నాకు షెల్టర్ ఇవ్వమని. నేను అటువంటి దాంట్లో దూరను, నాకు సంబంధం లేదు పంపించాను. దాని తర్వాత సంవత్సరంన్నరకో 2 ఏళ్లకో డేట్లు చూసుకో తర్వాత అతను కూడా వచ్చి ఏదో వ్యాపారం చేయాలి, ఇక్కడ రోడ్లు బాగా వేస్తానని చెప్తే పెట్టుబడిగా వస్తే కంపెనీ పెట్టిన వాస్తవం. నేను పెట్టలేదు చెప్పి మీ మాదిరి చెప్పాను. బరాబర్ పెట్టినాం, ఈడ పెట్టినాం, తెలంగాణలో పెట్టినాం, అన్ని చోట్ల పెట్టినాం, వర్కులు చేశాము.
నా కొడుకుని అన్యాయంగా ఇరికిచ్చేసినాడు, నా కొడుకు సంతకాలన్నీ పెట్టి సిబిల్ పోతాదంటే 14 కోట్ల రూపాయలు మా పిల్లోని పెట్టి వారికి సిబిల్ బాగుంది జేఆర్సీ కంపెనీ అని చెప్పి పెట్టి ఇరికిచ్చిపోతే లెక్కలు ఒప్పచెప్పకుండా ఎన్నికలు వస్తానే ఓడిపోతే మాయమైపోయినాడు. మాయమైపోయి నా డబ్బులు నాకు రావాలా లెక్కలు కట్టానంటే ఆ దుర్మార్గుడు వాడు కేసీఆర్ అనేవాడు దుర్మార్గుడు చెప్తున్నా ఇప్పుడు కూడా మళ్ళా నా కాలం ఉంది చెప్తే సరే నా టైం బాగలేదని చెప్పి నేను ఎంతమంది పంచాయతీలు చేస్తే నా భాగానికి వచ్చిన క్రషరు నాకు వచ్చిన క్రషర్ నేను అమ్ముకుంటే తూకానికి వేసుకొని అమ్ముతూ ఉంటే దానికి కూడా బానేయకుండా అక్కడ పోలీసులను పెట్టి నీ మనుషులను పంపించేసి వాళ్ళు వచ్చి అల్లరి చేసి ఆ ప్రాపర్టీని సర్వనాశనం చేస్తే పోయింది గాడికి అని చెప్పి తుక్కుకు పడేసిన నా సమయం బాగలేదురా, నన్ను మోసం చేసిన వాడు బాగుపడరా అని. అదే కేసీఆర్కు నువ్వు సపోర్ట్ చేసి ఎస్పీ దగ్గర పోయి ప్రైవేట్ కేసులు పెట్టించినావు నా మీద. నువ్వు పోయినావు, గంగుల ప్రభాకర్ రెడ్డి పోయినాడు, అందరూ పోయినారు. ఎక్కడెక్కడోళ్ళంతా తోలుకొని పోయి డబ్బులు కమిషన్ తిని కక్కుర్తికి ఏంటికి పోయినావు నువ్వు? నీకు అంతకుముందు మోసం చేసినాడు కదా వాడే, అదే మోసం చేసినాడు. నువ్వు మళ్ళీ ఎంత డబ్బులు తీసుకుంటే పోయినావు ఎస్పీ దగ్గరికి? వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ అందరితో ఆఫీసర్లతో మాట్లాడి చెప్పి అక్రమ కేసులు పెట్టినోడు నువ్వా నాకు మాట్లాడేది? ఎస్, బరాబర్ రాబడతా. నాకు వ్యాపారములో ఏమి రావాలనో నాకు అన్యాయం చేసిన డబ్బులుంటే ఇప్పుడు నువ్వు చెప్పేట్టు కాదు, ఇంకా రావాల్సింది వాడి ఎవరిని కూడా నాకు రావాల్సిన వాటని నేను అడుగుతా. ఇన్వెస్ట్మెంట్ చేశాం, ఆస్తులు అమ్మినాం, వాడు మమ్మల్ని ఇరికించిపోతే నా సిబిల్ రేట్ పడొద్దు, నా కంపెనీకి చెడ్డ పేరు రావద్దని బరాబర్గా ఆ రోజు ఎల్లగొడితే నేను పంపించేసిన. వాడికి చెప్పి నువ్వు నాకు కేసీఆర్ గురించి మాట్లాడతావా అంటే నువ్వు తీసుకుంటావు ఒక న్యాయము? ఏం బరాబర్ తీసుకుంటా, ఎందుకు నా డబ్బు రావాలి. ఈ డబ్బే కాదు, నువ్వు డబ్బు ఏదో ఫిగర్లు చెప్పా, ఏం రావాలో నాకు తెలుసు, వాడికి తెలుసు, ఇంకా నాకు ఎంత ఇవ్వాలో వాడికి తెలుసు. ఖచ్చితంగా ములాదే లేదు. నువ్వేమైనా సత్తా పలుకోవాలంటే నువ్వు కూడా రా, తెలుసా ఎటది వస్తువు చేయాలి నాకు కూడా తెలుసా. అది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకి ఏమి పట్టా ఇస్తావు నువ్వు? ఒక దొంగ పట్టా ఇప్పించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాడు ఎవడో జైలుకు పోయి వచ్చినాడు, వాడి పేరు తీయాలంటే నా అసహ్యం నాకు. ఎంతమందిని నాశనం చేసి జీవితాలు తాడుకున్నాడు ఏవో నాశనం చేస్తే దొంగ పట్టా ఇచ్చినావు. దొంగ పట్టా ఇచ్చి వాళ్ళు పాపం నమ్మి నేను ఏదో వయసులు కాబట్టి నువ్వు ఒక ఎమ్మెల్యేవు తప్పు చేస్తాడని చేస్తే అది అక్కడ గవర్నమెంట్ చేస్తే దాంట్లో పట్టా లేదు. ఎంక్వైరీ చేస్తే పట్టా ఎంఆర్ఓనే రాశాడు, ఇలాంటి పట్టా మా దగ్గర ఏం లేదు ఇవ్వలేదని చెప్పి ఎంఆర్ఓకి రాస్తే ఎంఆర్ఓ అదే చెప్పినాడు, ఈ పట్టా లేనే లేదు, మేము ఏ పట్టాలు ఇలే. ఇదే నీ బతుకు? నన్ను అంటావా? నువ్వు నన్ను అంటావా? నువ్వా నేనా చీట్ చేసింది? దుర్మార్గుడికి నువ్వా నేనా? ఎంత దుర్మార్గుడి కాకుంటే పాపం వాళ్ళు దాదాపుగా ₹1 కోటి ఖర్చు పెట్టినారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? అన్యాయంగా అది కేసు రిజిస్టర్ అయితే పేపర్లో రావడము, రికార్డు చేయడము, సుమోటోగా వాళ్ళే కలెక్టర్గా సుమోటోగా కేసు కంప్లైంట్ చేసి వాళ్ళ లైఫ్ బట్టి వాళ్ళు ఇప్పుడు జైలు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టు చుట్టూ వాళ్ళు తిరుగుతారు. ఏమో నీకు కాదా ఈ పాపము? నిజమేనా? ఇది చేయాల్సింది మొగోడి మాదిరి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి పట్టాలు. కాబట్టి నువ్వు మాట్లాడే అర్హత కానీ నన్ను విమర్శించే అర్హత కాదు. నేను 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మిమ్మల్ని అడ్డుకోలే. ఈరోజు గతంలో నేను ఇంట్లో నుంచి బయటకు పోతే ర్యాలీ చేయనీయలే, ధర్నాలు చేయనీయలే. ఈడ యాన్నో నేను ధర్నా చేస్తుంటే ఆటోలో ఆమె పోతుందంట, ఆ ఆటో వల్ల జరిగిపోయి ఆమె ప్రాణానికి ఇబ్బంది అయిందంట, ప్రాణ నష్టం వచ్చింది కాబట్టి నా మీద కేసు. ఇంకొక ధర్నాకు చేయకపోతే కేసు, 14-15 కేసులు. ఇంకొకటి కూడా చెప్తాడు, అప్పుడేం అభివృద్ధి చేసి ఏం మళ్ళీ నాకు ఒక్కటి అడుగుతున్నా. ఆ రోజు R&B గెస్ట్ హౌస్ నుంచి GM దాకా థియేటర్ వరకు ఆ 2 లైన్ల రోడ్డు ఎనికి 5 ఏళ్ళు పట్టింది నీకు. 5 ఏళ్ళు జనం అంతా పౌడర్ కొట్టుకొని నీ పౌడర్ సూడు లేక చచ్చిపోయారు. ఏం చేయాలా? యాడపోయినా పౌడర్ నీదే. ఈరోజు మళ్ళీ మేము చేస్తే ఆఖరి గులసింగారం కూడా 3 సార్లు చూపించిన సిగ్గు లేదా? ఒక ఎమ్మెల్యే గుంత పుడుచుకోలే నువ్వు 5 ఏళ్ళలో గుంత పుడుచుకోలేకపోయినావు నువ్వు. నీ దాళ్ళ కాడ కూడా ఇంకొకటి చెప్పాలి ఆయనకు, నేను అభివృద్ధికి ఎప్పుడు అడ్డంకి కాదు, అభివృద్ధికి నేను కాదని 10 సార్లు చెప్పిన. అదేవిధంగా నేను కాసిరెడ్డి నాయనకు టెండర్ వేసి మేము పెడితే మా కంపెనీకి అడ్డం పోయి కోర్టుకు పోయి కాసిరెడ్డి నాయన ఆశ్రమం అంతా నాశనం చేసినాం. ఇప్పటికి అది కాలే. నా పేట వద్దని చెప్పి తీసేస్తే కాలబెట్టు నీళ్ళు ఎందుకని చెప్తే మళ్ళీ నీ ప్రభుత్వం వచ్చినాక కంప్లీట్ చేస్తావా? ఎప్పుడో ఆఖరణ తీసుకొచ్చుకున్నాడు ధర్మశాస్త్ర ఎవరిది? నీ తమ్ముంది, నీది కాదా? ధర్మశాస్త్ర కంపెనీ చెప్తే నాకు వచ్చినాక అధికారులు మా వాళ్ళందరూ కూడా వచ్చి చాలామంది అన్న అప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టినారు, అది క్యాన్సిల్ అయ్యే రోడ్డు అంటే ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ రోడ్డు మొదలు పెట్టాలంటే చాలా కాలం పడుతుంది. అది ఒక ఆశ్రమానికి సంబంధించింది, అవసరం లేదు. ఆయన మాదిరిగా ఒక ప్రభుత్వంలో వస్తే ఒక ప్రభుత్వంలో క్యాన్సిల్ చేసేటువంటి బుద్ధి కాదు నాది. అట్లా అనుకుంటే వాళ్ళ పల్లెలంతా కూడా 18 కోట్ల వర్కులు ఇదే వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తే 18 కోట్ల వర్కులు చేస్తున్నారు. ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయడం. మొత్తం వాళ్ళ పల్లెలే, గులసింగవరం, అన్నవరం, ఆ పైనుంచి పైనుంచి వచ్చే పల్లెలన్నీ
ఆ పల్లెల రోడ్డు కూడా నేను క్యాన్సిల్ చేయలే. నేను అనుకుంటే R&B మంత్రిగా సెకండ్లో క్యాన్సిల్ చేపిస్తాను ఈ కాంట్రాక్టు. నిన్ను మీ తమ్ముని బ్లాక్ లిస్ట్లో పెడతా అనుకుంటే ఆ తప్పుడు పనులు నేను చేయలే. తప్పు ఉంటేనే చేస్తా, అది కూడా తప్పు దొరికినప్పుడు ఎప్పుడైనా చేస్తా. నీ మాదిరిగా చేయలే నేను. ఈ విధంగా ఏది చేసినా కానీ కూడా డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం మేమంతా కూడా. నువ్వు ఎంత కుల్లోనివో, నువ్వు ఎంత మనసులకు పగవడం, నీకు ఎంత అభివృద్ధి ఉంటావో ఒక్కసారి ఆలోచన చేయాలి బనగాంపల్లి పట్టణ ప్రజలు. ఆ రోజు షాదీఖానా నేను షాదీఖానా కడితే ఆ రోజు సొంతం పెట్టుకొని నా డబ్బులు పెట్టుకొని నేను 30 లక్షల రూపాయలు ఇస్తే నువ్వు ఆడిచ్చినావు, 10 సార్లు చూపించిన. నువ్వు కూడా వచ్చినాక చూసుకునే 30 లక్షలు MDO ఆఫీస్లో ఉంది. 30 లక్షలు పెట్టిన తర్వాత ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇస్తారు. ఆ 30 లక్షలు వెనక్కి తీసుకున్నామంటే అరే ఆడ ట్రెస్సర్స్ చేసినాక బిల్డింగ్ లేపినాక ఉండదా? దానికి తొండి చేసి దాన్ని నాశనం చేసి ఈరోజు లేకుండా చేసినావు. మళ్ళీ నేను ఆ రోజు సెంటర్లో చెప్పిన, ఎవరో మా యొక్క లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు తొడగొట్టి చెప్పిన, బనగానపల్లిలో మళ్ళీ నేను గెలిచిన తర్వాత కడతాను, మంచి రీతిగా కడతాను. ఇప్పుడు చెప్తున్న మాజీ శాసనసభ్యుడికి, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి షాదీఖానా చూపిస్తే పందెం ఇస్తా, ఛాలెంజ్. అటువంటి వైభవంగా కడుతున్నా, అంత బ్యూటిఫుల్గా. 1.5 ఎకరా, 1 ఎకరా 25 సెంట్లు, 17 సెంట్లలో మళ్ళీ దాంట్లోనే డైనింగ్ సపరేట్గా పెట్టిస్తున్నాం బ్రహ్మాండంగా. ఎవరికైనా మా మైనార్టీ సోదరులు అందరికీ కూడా ఆ రోజు మా మీద పెట్టినారు, వాళ్ళు ఆశీర్వదించారు, అందరూ గ్రామంలో మమ్మల్ని చేశారని చెప్పి వారికి కూడా ఉండేటువంటి కృతజ్ఞత భావంతో ఈరోజు గవర్నమెంట్ ₹1 ఇస్తే 1 కాకుండా 72 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు దోచుకునేవాని కాదు, దాచుకునేవాని కాదు, పెట్టేసేయి నాదే. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు యా రోజు తీసుకోలే, పెట్టి రెడీ చేస్తున్నా. ఇంకొక 25 రోజులు ఓపెన్ చేస్తా. నువ్వు అది ఆఖరికి పిల్లలు ఆ గ్రౌండ్లో తీసుకొస్తే ఆ గ్రౌండ్లో ఉండేటువంటి స్టేడియాన్ని నాశనం చేసావు. ఏమిటి చేసావు? నీ కంపెనీ పెట్టే చేసావు. ధర్మశాస్త్ర పెట్ట చేసుకొని చెడ్డ పేరు రావాలని ఆ స్టేడియాన్ని కూడా నాశనం చేసి పెట్టి దాన్ని ఇసి పెడితే గాలికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకొని నేను మళ్ళీ తీసుకొచ్చి పెడతా ఉన్నా. ఆఖరికి రైతులు వాడుకుంటే గోడౌన్లు, మార్కెట్ యార్డ్ గోడౌన్లు తయారు చేస్తే నాకు మంచి పేరు అని చెప్పి ఆ గోడౌన్లు నాశనం చేస్తే మళ్ళీ నేను వచ్చి నాకు చేసిన ఏ విషయమన్నా ఎత్తుకోను. ఆ రోజు నేను వెంకటేశ్వర స్వామి ఏదో మొదలు పెడితే నాకంటే పొడుస్తాడంటంగా, ఎక్కువ పొడుస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర చందా వీళ్ళ దగ్గర చందాలు తీసుకున్నావు. ఆడ డబ్బులు ఆడిపోయినా ఎక్కతున్నా నాకు తెలియదు. ఏదో కొంతమందివి నాకు తెలిసిన పేర్లు ఉంటే ఆ తెలిసిన పేర్లు ఆడ 5 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ఎంతో గుర్తులేదు, కానీ అక్కడ వాళ్ళని కూడా గౌరవంగా ఈరోజు కోట్ల రూపాయలు నేను పెట్టి నేను CSR దాంట్లో కావచ్చు ఇంకోటి కానీ తీసుకొని 9 కోట్లతో దేవస్థానం మొదలుపెట్టినా ఇప్పటికే మొత్తం దేవుడికి అవుతా ఉంది. ఆ ఇచ్చిన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గౌరవించిన నేను. రండి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి పిలిపించి ఆఫీస్ నుంచి ఆ పూజలో పాల్గొనేట్టు చేసిన. అది నా నిజాయితీ, నీ లెక్క కాదు అట్లాంటిది. ఆ స్థలం సరిపోదంటే నా భార్య దగ్గర సేవింగ్స్ ఉంటే 55 లక్షల రూపాయలు ఆమె నేను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసిన దేవుని పెట్ట. మీ వాళ్ళే మీ దాయదులకి ఇచ్చిన 55 లక్షలు. వామిన కమిషన్ అంట, బియ్యం వ్యాపారం అంట. మీ బతుకులలో బియ్యంలో ఎట్లా సంపాదించారో అందరికీ తెలుసు. వామి బియ్యం ఎవడో బ్రోకర్ గారు చెప్తే వాడడం మాట్లాడితే ఈ బ్రోకర్ గాళ్ళ ఇందిరమ్మ కర్మనా? వాళ్ళ ఎక్కడైనా ఎక్కడైనా వామి క్యారెక్టర్లు ఎక్కడైనా ఏ దానికి సరిపోతారు మీరు? కరోనా టైంలో కావాలంటే కరోనా టైంలో సొంతం సేవింగ్స్ 50 లక్షలు ఇచ్చింది. ఈ పొద్దుటికి కూడా తను ఏ భోగభాగ్యాల భాషలో ఏం కావాలో పిల్లలు చేసి మాకు అవసరం లేదు. మా పిల్లలు బ్రహ్మాండంగా ఇచ్చినారు. ఆ భగవంతుడు ఆశీర్వాదము, భగవంతుడు దయతో ఈరోజు ఎక్కడికో ఉన్నాం. మా వాళ్ళు, నా పిల్లలు ముగ్గురు కూడా బ్రహ్మాండమైన హోదాలలో ఉన్నారు. మాకేం కర్మ, మీ మాదిరిగా బియ్యం అమ్ముకునేటివి అవన్నీ నీవి క్యారెక్టర్లు. దుర్మార్గానికి అంబాసిడర్ నువ్వు. ఎన్ని జన్మలు ఎత్తినా గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఈరోజు నేను చేసినటువంటి ఈరోజు రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకున్నాను. అటు I&I అంటే చిన్న డిపార్ట్మెంట్ కాదు. 11 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మా ఆధీనంలో, 8-9 పోర్ట్స్ ఉన్నాయి. చిన్న పదవి కాదు ఇది. R&B రాష్ట్రానికంతా అటువంటి పోస్టులో నాకు నమ్మకంతో మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈరోజు మాట నిలబెట్టుకొని ఆయనకు తగినట్టు పని చేస్తూ ఉన్నాం. రాత్రి పగలు రోడ్ల మధ్య తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటే ప్రజల సమస్య మీద పోతూ ఉన్నాం. అసలు మళ్ళీ దుర్మార్గుడు అంట. ఏం దుర్మార్గుడు? బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. నేను నిజంగా దుర్మార్గుడు అయితే నువ్వు ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళలేవు. నా మనస్తత్వం అది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవడైనా స్వేచ్ఛ ఉంది, ధర్నా చేసే స్వేచ్ఛ ఉంది. అదేవిధంగా వాళ్ళు నిరసన చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ప్రెస్ కానీ కూడా చెప్పే స్వేచ్ఛ ఉంది. పోయే ఒక్క కేసు నీ మీద అయిందో చెప్పు ఇప్పటి వరకు. ఈ 2 ఏళ్ల స్థానంలో ఇప్పటికి 8వ 9వ చేసావు. నువ్వు ముట్టడులు చేసావు, ధర్నాలు చేసావు, ప్రెస్ మీట్లు పెట్టావు, ర్యాలీలు చేసావు, బైక్ ర్యాలీలు అనుమతులు లేకుండా. ఏ రోజు కూడా మా అధికారులకు చెప్పలేదే. నీది నీచ సంస్కృతి అట్లాంటిది. నేను ప్రజాస్వామ్యం బద్దంగా పోతా. నిజంగానే మారాలంటే నీకంటే ఎక్కువ మారతా, నీకంటే ఎక్కువ కూడా చేయాలని కూడా చేస్తా. దానివల్ల ఫలితాలు రావు, ప్రజలు చూస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏదైనా సమస్య కానీ
ఒక ప్రతిపక్షం ఏదైనా ఉంటే మీరు మాట్లాడేటువంటిది ఏదైనా ఉంటే సూచనలు సలహా ఇయ్యి. నేను గతంలో కూడా చెప్పిన, ఒక్కసారి నాతో పెట్టుకుంటే నేను 1 గంట 2 గంట 2 గంట 4 గంట 4 గంటే 6 గంట అని చెప్పిన ప్రతిపక్షంలో. ఈరోజు ప్రభుత్వం ఉండి కూడా నేను ఏదో నాకు అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గం కావాలి, నా రాష్ట్రం బాగుండాలని చెప్పిపోతాను. ఇంత దూరం ఎదుగా సింపుల్గా నీ కుటుంబంలో సిగ్గు లేదా? సొంతం చెల్లెలు భర్త వాళ్ళకు చేసిన మోసం కాదా? వాళ్ళు నీకు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులు కాదా? వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయి అన్నా మా డబ్బులు కట్టు అంటే మీ కుటుంబ సభ్యులు మీరు ఏం మాట్లాడితే అతను బయటకు వచ్చినాడు? ఎందుకు చెప్పినారు? లేదా నీకు ఏం అనిపించడం లేదా మనసుకు? అంటే ఇంతకంటే దుర్మార్గుడు నువ్వు, నన్ను దుర్మార్గుడు అంటావా? నువ్వా దుర్మార్గుడు, నేనా? కాబట్టి ఇప్పటికైనా మనుషులకు చెప్పు, ఈ ఛాలెంజెస్ అని ఏ దాంట్లో ఏ అకౌంట్లో కావాలని ఇప్పుడే చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా బ్యాంక్ అకౌంట్లో దీనికి పెట్టేస్తా, చెక్ చేసుకో. ఇంకొకసారి దీని గురించి మాట్లాడితే నేను ఏం చెప్పాల్సి వస్తుంది నేను కూడా చెప్తాను. మళ్ళీ సమయం ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, ఇక రోడ్ల మీద చెప్పాల్సి వస్తుంది. పేర్లు కూడా చెప్తున్నా, పలానోడు ఇచ్చాడు, ఇంకా ఇవాళ వాళ్ళు ఇస్తారు. మళ్ళీ కూడా దాచిపెట్టలే. జిఎస్టీ పెట్టుకో, పిటిషన్లు పెట్టుకో. గతంలో కూడా చెప్పినావు అంటే 5 ఏళ్ళు యాన్నో ఈడ తోటలో కబ్జా పెట్టి మరి నేను కేసు కూడా కాదు మీకు ఎప్పుడే కూడా వేసుకోమని చెప్పిన. యాది సర్వే చేసుకోమని 5 లక్షలు ఖర్చు పెట్టి సర్వే చేయించినాడు. బయటకు వచ్చిన యాడ తప్పు లేదు, వాళ్ళది లేదు. ఇంకా జురేర్లో మనదే ఇక్కడ ఉంది, జురేరే దాంట్లోకి ఉంది కాదు మన స్థలమే వాళ్ళదే దాంట్లో పోయిందని చెప్తే నువ్వు భయపడే ఇంటికి నీ ఇల్లులు అన్నీ పెట్టుకున్నావు. నీ చూడు, నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడు, అక్కడ పేరు ఏదో లేదు, వాళ్ళ ఇల్లులు పోతాయని చెప్పి దానికి కట్టగట్టి ఆ కాగితాలు ఉన్నాయి నా దగ్గర సర్వేలో. ఇప్పుడు తెలుస్తాయి అన్ని సర్వేలు. ఇంకా ఎవరెవరు పోతాయో ఎవరెవరు ఉంటాయో. నీ మాదిరి గట్టి కాదు, నీ మాదిరిగా ఘాటు అధికారులకు చెప్పి దొంగ సర్టిఫికేట్ తీసుకొని నీ ఘాటు కథ కూడా తెలుస్తుంది. ఘాటు ఏంటికి సరే? ప్రభుత్వం ఈరోజు ఎకరా 10 కోట్ల రూపాయలు ఉంది. ఆ ఘాటు భూమిని ఏమి తీసుకుంటావు నువ్వు? ఏమో నీ ప్రభుత్వం ఇచ్చిందా? సీసీఎల్ ఇచ్చిందా? ముఖ్యమంత్రి ఇచ్చాడా? జీవో ఎవరు ఇచ్చారు? నువ్వు 2 ఎకరాలు కబ్జా పెడతావాడా? నీ ఘాటు కథ కూడా తెలుస్తాయి. అడిగివానిస్తా అని చెప్తా. తెలుసు, ఎవడేమైనా చేయాలి. తప్పున్నప్పుడు ఎవరైనా ప్రజల స్థలం ప్రజలదే తెలుస్తుంది. ఘాటు సంగతి కూడా త్వరలో వస్తాయన్నీ చూస్తారుగా. ఘాటు స్థలాలు ఏంది, ఇంకా డీకేటీ ల్యాండ్లు ఏంది, తమడపల్లె ల్యాండ్లు ఏంది, అన్నీ ఉన్నాయి. తమడపల్లె ల్యాండ్లు, డీకేటీ ల్యాండ్లు, రాళ్ళకొత్తూరు ల్యాండ్లు. నేను ఏడబోయి తీసుకొని పోయి వాళ్ళందరివి కొలి మాసాలు ఎప్పుడు రాపించుకోలే. మరివానిపల్లెలు ఎవరి సొమ్ము ఆశించలే, ఏ రోజు ఆశించలే. నువ్వు డబ్బుల గురించి, దీళ్ళ గురించి, కమిషన్లు. ఈరోజు నీ జీవితంలో 100 ఏండ్ల చరిత్రలో మళ్ళీ చెప్తున్నా, నేను బనగానిపల్లెకు ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైన్ ఇప్పటికే 45% అయిపోయింది, 55% కంప్లీట్. ఏ సందుల పైన కానీ కూడా చుక్క నీరు బయట కనపడకుండా ఉంది. ఇంటింటికి కుళాయి ఇస్తున్నా. ఈరోజు ప్రతి చోట చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. షాదీఖానైనా, వెంకటేశ్వర స్వామి దేవాలయమైనా, ఏది చేసినా ఒక చరిత్రనే మాది. చరిత్ర సృష్టిస్తా. ఒక అండర్గ్రౌండ్ డ్రైన్ నువ్వు ఆ రోజు ఏం చేసావు? ఆర్డీఓ ఆఫీస్లో ఆయన బుగ్గన రాజేంద్ర రెడ్డి నీ మండలాలు తీసుకొని పోతుంటే మూసుకొని కూర్చున్నావు. చెప్పచ్చు కదా నువ్వు ఆ రోజే. నంద్యాలకు ఎక్కడ దూరం, డోన్కి ఎక్కడ? నంద్యాలకు ఉండేటువంటి మండలం ఆఫీసులో అతను తీసుకపోతే డోన్లో కప్పి పెట్టినావు. ఈరోజు ఒక చరిత్ర. ఒక గ్రామ పంచాయతీకి ఒక ఆర్డీఓ ఆఫీస్ చరిత్ర, ఒక గ్రామ పంచాయతీకి రింగ్ రోడ్ ఒక చరిత్ర. నువ్వు చెప్పినావా? బైపాస్ రోడ్డు నేను శాంక్షన్ చేయించుకుని అన్ని తెచ్చి పూజలు తెచ్చి టెండర్ పిలిస్తే బైపాస్ రోడ్డు లేకుండా నాశనం చేసి దాన్ని పెడితే ఈరోజు మళ్ళీ మాకు 15-20 కోట్ల రూపాయల భారం పడింది. చరిత్ర సృష్టిస్తున్నాం. చూడు ఇప్పుడు 4 లైన్లు ఎట్టుంటాయి రేపు. ఇంకా రోడ్లు తయారు కానీ 4 మూలల నుంచి ఎట్లా వస్తాయో, సర్కిల్ డెవలప్మెంట్ ఎట్టుంటుందో ఏ రోజు చేసినావాడ. వాళ్ళ డబ్బాలు కొట్టేటోళ్ళు వాళ్ళు చెప్తారు, అబ్బాబ్బా డబ్బాలు కాదు, ఏం కొట్టే లైటింగ్ ఏం పడే డబ్బా రోడ్డు అంట. అంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఏదైనా ఉంటే విమర్శలు కానీ ఇంకోటి కానీ సూచనలు నువ్వు లేదు, ఇక్కడ లేదు, ఇవి లేవు మాట్లాడకు. ఎవరికైనా ఉంటుంది. నువ్వు ఇదే విధంగా మాట్లాడితే ఇంకా ఎన్నో మాట్లాడాల్సి వస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.